హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. సో మీరు టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదండి. మేమైతే కేపీహెచ్బిలో ఉండే స్ట్రీట్ షాపింగ్కి అయితే ఒకసారి వచ్చేసామన్నమాట. ఏమేమి ఉన్నాయి అండ్ ఏమేమి దొరుకుతాయని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. అందుకే సండే అయితే వెళ్ళడం జరిగింది. సో మేమైతే 8:30 అలా అయితే వెళ్ళామండి. షాప్స్ అన్నీ కూడా చాలా బాగా కలర్ఫుల్ లైటింగ్ అయితే వేరున్నారనమాట. అన్నీ దొరుకుతాయండి స్ట్రీట్ షాపింగ్లో. మనకు చిన్న పప్పీ పిన్స్ కాడ నుంచి బ్యూటీ ప్రోడక్ట్స్ కాడ నుంచి చెప్పులు, క్లాతింగ్, ఇంటికి సంబంధించిన వస్తువులు, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. బ్యాంగిల్స్ అన్నీ కూడా. సో అన్నీ కూడా నార్మల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. బయట షాప్స్లో ఎలా ఉన్నాయి, ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. స్ట్రీట్ షాపింగ్ కదా అనేసి తక్కువ అంచనా అయితే వెయ్యకండి. సో చాలా ప్రైజీగానే ఉన్నాయి. కానీ మనకు బార్గెన్ స్కిల్స్ అనేది ఉంటే తప్పకుండా మనం షాపింగ్ అయితే చేసేయచ్చు అనమాట. అండ్ మేము అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాకు ఈ స్ట్రీట్ షాపింగ్లో ఇది భూచక్ర గడ్డ అయితే కనిపించింది అనమాట. మా రాయలసీమ సైడ్ అయితే నేను ఎప్పుడూ అయితే చూడలేదనమాట, ఫస్ట్ టైం చూస్తున్నాము. సో హెల్త్కి మంచిది అని అయితే వాళ్ళు మైక్ పెట్టి చెప్తున్నారండి. సో ఒకసారి ట్రై చేద్దామనే ఉద్దేశంతో పిల్లలకి తినిపించాము. ఫస్ట్ అయితే కొత్త కదండి, చాలా బాగుందని అయితే తిన్నారు. లాస్ట్కి వచ్చేసరికి అమ్మ ఇంకా మేము తినలేము అంటుంటే ఇంక వాళ్ళు షుగర్ అయితే పెట్టారనమాట. మాకైతే ఇది ఆర్ఎస్ బ్రదర్స్ ఎదురుగా అయితే ఇతను సైకిల్లో అమ్ముతున్నారండి. అది రెగ్యులర్గా ఉంటారో లేదో నాకు తెలియదు. మేము వెళ్ళిన రోజు అయితే ఉన్నారు. సో హెల్త్కి మంచిది కదా అనేది తీసుకున్నాము. ఏదైతే ఆ సర్కిల్ ఉందో 1 రౌండ్ సర్కిల్ వచ్చేసి 100 అంట. మేమైతే హాఫ్ సర్కిల్ తీసుకున్నాము. అదే తినలేకపోయారులేండి పిల్లలు, మేము కూడా. అండ్ చుట్టూ చూస్తూ ఉంటే క్లాతింగ్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఒకదానికోటి కలెక్షన్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. కానీ ప్రతి షాప్స్లో కూడా ఫిక్స్డ్ ప్రైజెస్, టాప్ 250, 350 అలా అయితే ఉన్నాయండి. క్లాత్ అవంతా కూడా బాగున్నాయి. సో మేమైతే షాపింగ్ చేయలేదులేండి. మేము జస్ట్ సైట్ విజిటింగ్ లాగే వెళ్ళామన్నమాట. సో ఏదన్నా అత్యవసరము కావాలి అనుకుంటే తప్ప కొనద్దు అనుకున్నాము. అండ్ జెంట్స్కి సంబంధించి కుర్తాస్ ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి. అండ్ స్టేషనరీ సామాన్లు అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్, వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి. సో ఏదేమైనా మీకు బార్గెన్ స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తుంటే మా పిల్లలు నాకు వాచ్ కావాలి, బెంటెన్ వాచ్ కావాలి అంటుంటే అది ఇదని మరిపించుకొని తీసుకెళ్ళాను. కానీ లాస్ట్కి అయితే ఫైనల్గా కొనిపించారులేండి. సో నేనేం తీసుకున్నా ఈ స్ట్రీట్ షాపింగ్లో అనేది వీడియో లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అప్పుడే నేనేం తీసుకున్నా అనేది తెలుస్తుంది, ఏమేమి షాప్స్కి మేము వెళ్ళామనేది తెలుస్తుంది. సో జనాలు అయితే నార్మల్గానే ఉన్నారండి. సండే కదా ఎక్కువ ఉంటారేమో అనుకున్నాను, కానీ నార్మల్గానే ఉన్నారు. పెద్ద రష్ అయితే ఏం లేదనమాట. కొనేవాళ్ళు కొంటున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. అండ్ స్ట్రీట్ ఫుడ్స్లో చాలా మంచి వెరైటీస్ అయితే మనకి ఇక్కడ కూకట్పల్లిలో దొరుకుతాయండి. మేము వెళ్ళిన టయానికైతే చాలా వెరైటీసే ఉన్నాయి. కానీ ఆల్రెడీ మేము తినేసి వెళ్ళాము 8:30 కాబట్టి. సో మేమైతే ఏం ఫుడ్ అయితే ట్రై చేయలేదు. యాక్చువల్లీ ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ సో మాకైతే టమ్మీ ఫుల్గా అనిపించి అయితే తినలేదండి. చెప్పులు అయితే ఎంత బాగున్నాయో అండి. ఏమంటే ఆల్రెడీ మేము ఫెస్టివల్ లాస్ట్ ఉగాదికే తీసుకున్నాం కాబట్టి జస్ట్ చూసి వచ్చేసాము. చెప్పులు అయితే చాలా బాగున్నాయి. అండ్ కేఎల్ఎం షాపింగ్ మాల్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. నైట్ టైం కాబట్టి ఆ లైటింగ్లో ఇంకా చాలా బాగా కనిపించింది. వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేదులే, ఇంకా అది అక్కడికి వెళ్తే ఇంకా ఇక్కడ వెళ్ళలేమనేసి ఇంక వెళ్ళలేదండి. నార్మల్ స్ట్రీట్ షాపింగే చూసుకుంటూ వెళ్ళాము. ఐస్ క్రీమ్స్ అయితే ప్రతి 10 అడుగులకైతే ఉందండి. ఈ పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళకు చాలా కష్టం వాళ్ళని ఆపాలంటే. థ్యాంక్ గాడ్ మా పిల్లలు అయితే ప్రతిదీ మారం చేయరనమాట. నాకు ఐస్ క్రీమ్ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని. పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉండాలి ఇలాంటి స్ట్రీట్ షాపింగ్లో. ప్రతి 10 అడుగులకు ఏదో ఒకటి స్టాల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నాకు రాజమండ్రి వారి రోజ్ మిల్క్ అయితే కనిపించింది. లాస్ట్ ఇయర్ శివరాత్రికి మేము వెళ్ళినాం కదా రాజమండ్రికి. సో మాకు ఆ మెమరీస్ అయితే గుర్తొచ్చాయన్నమాట. సో టేస్ట్ అయితే బాగుందని అయితే అక్కడ తాగిన వాళ్ళు చెప్పారు. సో ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నాము. అండ్ స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి, ట్రావెల్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ బాగా స్పెషల్గా కనిపించింది ఏంటి అంటే ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి, కానీ టూ ప్రైజీ అనిపించాయండి. నార్మల్ బుట్టలు అయితే తీసాను కానీ 300 అలా చెప్పాడు. ఇంకా అందుకనేసి బాబోయ్ వద్దులేనైనా, మేము పెట్టే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లకు ఎంత కాస్ట్ అవసరం లేదనైతే అక్కడ పెట్టేసి వచ్చాను. అంటే ప్రజెంట్ ఇంకా ఫంక్షన్స్ అయితే ఏం లేవండి. సో దట్ అందుకే నేను షాప్ చేయాలనుకోవట్లేదు. ఈవెన్ ఒకవేళ ఊరికి వెళ్ళేది ఉన్నా లేదంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా తప్పకుండా చూసుండేదాన్ని, నచ్చితే తీసుకుని ఉండేదాన్ని. కానీ ప్రెజెంట్ అయితే ఏం లేవు. ఇంకా సమ్మర్ హాలిడేస్ వెకేషన్ కాబట్టి పీస్ఫుల్గా అయితే ఉన్నాము, ఏం కొనలేదు. అండ్ ఇక్కడ డోర్ కర్టన్స్ కానీ అండ్ బీడ్స్తో కర్టన్స్ అవి అయితే చాలా బాగా అనిపించాయి. అండ్ నైట్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. టాప్స్ చెప్పాను కదా, ఏ షాప్లో అయినా 250 అని అయితే పెట్టేసి టాప్స్ అయితే పెట్టారండి. ఇంక అక్కడికి వెళ్ళి బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గుతాయేమో. సో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్లో అయితే చాలా రకాల కలెక్షన్ అయితే ఉన్నాయండి. స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి, సీజర్స్,
అండ్ నార్మల్ లక్ష్మీదేవి ఉండేటివి, అలా చాలా రకాలైతే ఉన్నాయి. ఒక్కోటి 150, 200 ఆ రేంజ్ చెప్తున్నారు. అండ్ రింగ్స్, ఫింగర్ రింగ్స్, సో కొనేవాళ్ళు కొంటున్నారు. చాలా బాగున్నాయని అయితే అనిపించింది నాకైతే. క్వాలిటీ వైజ్ అయితే బాగున్నాయండి, కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన పని లేదు, చాలా బాగున్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా కొత్తగానే ఉన్నాయండి. నార్మల్ ట్రెండ్కి తగ్గట్టుగానే కొత్త స్టాకే మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి చోట జ్యువెలరీ షాప్ అండి, ఎక్కడ చూసినా ఈ హారం బాగుంది, ఆ నెక్లెస్ బాగుంది అనుకుంటూనే వెళ్ళాం నేను నా కొడుకు. చెప్పాను కదా, ప్రతి 10 అడుగులకి జ్యూస్ షాప్ కానీ, లేదంటే ఐస్ క్రీమ్ కానీ, లేదంటే ఏదో ఒకటి అయితే కనిపించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ జంక్ అవి కూడా ఉన్నాయిలేండి. సో అవన్నీ కూడా మా పిల్లల్ని ఏదో ఒక డైవర్ట్ చేసి తీసుకెళ్ళాము. ఆల్మోస్ట్ అడగరు, సో అడిగినా కూడా రీజనబుల్గా వాళ్ళకి హెల్తీగా అనిపిస్తేనే తీసుకుంటాను తప్ప వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసే విధంగా ఉండేటి మేము ఏం తీసుకోము. సో ఈజీగా జలుబు వచ్చేస్తుందండి మా పెద్దోడికి, అందుకనేసి మేము బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయము బాబుకు. సో ఇలా వెళ్తూ ఉంటే ఇంకా చాలా మంచి కలెక్షన్స్ అయితే కనిపించాయి. పిల్లల ఫ్రాక్స్ అయితే ఎంత బాగున్నాయో, కానీ ఏమంటే మాకు 2 అబ్బాయిలే, సో అందుకని అయితే ఇంకా అవి చూసి అయ్యో అనుకుంటూ వచ్చేసాము. అండ్ ఇంకా చాలా బాగున్నాయండి, కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. సో మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి విజిట్ అవ్వండి స్ట్రీట్ షాపింగ్కి. సో ఎప్పుడు షాపింగ్ మాల్సే కాదు, ఇలా కూడా విజిట్ అవుతూ ఉంటే మీకు కూడా బార్గెన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ టాయ్స్ కూడా ఉన్నాయండి, డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి. అండ్ బేల్పూరి చెప్పానుగా, 10 అడుగులకు ఒక ఐస్ క్రీమ్ బండి అయితే ఉంది. సో ఎక్కువ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఎక్కడ చూసినట్టు లైట్లు పెట్టి ఆకర్షిస్తున్నారనమాట. ఈ కమ్మలు తీసుకో, ఈ బుట్టలు తీసుకునే విధంగా. అలా నడుచుకుంటూ వెళ్తుంటే సెంటర్ వరకు అయితే వచ్చాము. అక్కడ మా వాడికి చెప్పాను కదండి, మారం చేసి మరీ కొనిపించుకున్నాడని, ఆ వాచెస్ అయితే కనిపించాయి. 3 షాప్స్ అయితే తిరిగామండి, ఒక్కొక్కరు ఒక ప్రైస్ అయితే చెప్పారు. అంటే ప్రైజింగ్ అని కాదండి, పిల్లలు కదా ఎక్కువ వాచెస్ అనేవి స్కూల్స్కి అలౌ చేయరు. ఈ సమ్మర్లో ఎక్కడికైనా పెట్టుకెళ్ళా ఎక్కడ ఒకసాట మర్చిపోయి వస్తారు, ఎందుకు అంత ప్రైజు 300 ఒక్కొక్క వాచ్ అని అయితే మేము అనుకున్నాం తప్ప. అంతేకాని నేను స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్నామో చూసేయండి. మాంగళ్యలో నైటీస్ తీసుకున్నానండి. సో మాంగళ్యలో కూడా ఆఫర్స్ అయితే బాగున్నాయి. అండ్ స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్నా అనేది చూపిస్తానండి. అండ్ ఫస్ట్ అయితే లోపల నుంచి బయటకు పెట్టేస్తాను ఏమేమి తెచ్చుకున్నానేది. అండ్ బిల్ అయితే చూపిస్తున్నా. సో ఓకేనా, ప్రోడక్ట్స్ వచ్చేసి నేను నైటీస్ అయితే తీసుకున్నా అండి, వస్తున్నది సమ్మర్ కాబట్టి. సో ఇది వచ్చేసి మనకు ఆఫర్స్ ఉన్నాయండి. 300కి 2 ఉన్నాయి, 500కి 2 ఉన్నాయి, అండ్ ఒక్కొక్కటి 600 అలా ఉన్నాయి. నేను వచ్చేసి 300కి 2 ఉండేది చూద్దాం అనుకున్నాను, కానీ క్లాత్ అనేది యావరేజ్గా ఉన్నింది. సో దట్ నేను వచ్చేసి 500కి 2 చూశాను, బాగుంది. సో ఈ 2 అయితే తీసుకున్నాను. అండ్ ఇంకో 2 ఆల్రెడీ వాడేసానులేండి. అండ్ ఎస్పెషల్లీ చెప్పాల్సింది, స్ట్రీట్ షాపింగ్లో చాలా బార్గెనింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మా పిల్లలైతే నాకు ఇది కావాలి వాచ్ అని అయితే చెప్పారు. నేను ఆల్రెడీ చెప్పానంటే మీరు ఎక్కువ యూజ్ చేయరు కదా నాన్న, ఎందుకు నేను నార్మల్గా ఆన్లైన్లో చూసి పెడతానులే అంటే వినలేదన్నమాట. సో ఇది వచ్చేసి మనకు వాచ్ అయితే ఇలా ఉంటుంది, ఇందులో టైం వస్తూ ఉంటుంది. అండ్ ఇటు పక్క అయితే సమ్ లేజర్ ఎల్ఈడి టైప్ అయితే ఉందన్నమాట, సమ్ లైట్ అయితే వస్తుంది చూడండి, ఇలాగా లైట్ అయితే వస్తుందన్నమాట. ఇందులో ఇమేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇలాగా, సో ఏదన్నా ప్లెయిన్ టైప్ ఏదైనా పెడితే మీకు కనపస్తుంది. సో ఇలాగా ప్రొజెక్టర్ లాగా అయితే ఉన్నాయన్నమాట, రెండిట్లో కూడా ఉన్నాయి. సో చూడండి, ఇలాగ లైట్ అయితే వెలుగుతుంది. ప్రతిసారి ప్రెస్ చేసిన వెంటనే ఇలాగ 24 గ్రిడ్స్ అయితే వస్తాయన్నమాట, డిఫరెంట్ పోజెస్ అయితే ఉంటాయన్నమాట. సో మా పిల్లలు 2 బాయ్స్ కాబట్టి ఒకరు బెంటన్ తీసుకున్నారు, ఒకటి స్పైడర్ మ్యాన్ అయితే చూసుకున్నారు.